హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినోద్ పటేల్ ఛానల్. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్న వీడియో దేని గురించి అంటే మీ యొక్క కరెంటు బిల్లును మీ మొబైల్లో ఎలా పే చేసుకోవచ్చో వీడియోలో చూపిస్తున్నాను. ఇదివరకు మనము ఫోన్పేలో కానీ, గూగుల్ పేలో కానీ, పేటీఎంలో కానీ మనము కరెంటు బిల్లు డైరెక్ట్గా పే చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు గవర్నమెంట్ వారు ఆప్షన్ను తీసివేశారు. అయినా సరే మనం ఇప్పుడు మీ యొక్క కరెంటు బిల్లును ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ మీ యొక్క యూపీఐ ఐడి ద్వారా మీరు పే చేయవచ్చు. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరు ఉత్తర తెలంగాణ జిల్లాల వారికి సంబంధించిన వారైతే మీరు టీఎస్ ఎన్పీడీసీఎల్ను సైట్ను కానీ, యాప్ను కానీ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీరు దక్షిణ తెలంగాణ వారికి సంబంధించిన వారైతే మీరు టీఎస్ ఎస్పీడీసీఎల్ యాప్ను కానీ, వెబ్సైట్ను కానీ మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ముందుగా నేను బ్రౌజర్లో ఎలా పే చేయాలో చూపిస్తాను. ఇక్కడ మీరు మొబైల్లో కనుక ఓపెన్ చేస్తే మీ యొక్క బ్రౌజర్ను డెస్క్టాప్ వర్షన్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత టీజీ ఎన్పీడీసీఎల్ది చూపిస్తాను. ఇక్కడ క్లిక్ చేయండి. ముందుగా వచ్చింది చూడండి, tgnpdcl.com అని చెప్పేసి దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు ఇలా కనిపిస్తుంది అనమాట. సైట్ ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అయిన తర్వాత కింద ఇక్కడ చూడండి, మీరు స్క్రోల్ చేస్తే యువర్ బిల్ అని చెప్పి కనిపిస్తుంది. దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ రెండు ఆప్షన్లు కనిపిస్తున్నాయి, బిల్ డెస్క్ అని, టీ వ్యాలెట్ అని. టీ వ్యాలెట్ అంటేనేమో ఒక సపరేట్ యాప్ ఉంది, దీని ద్వారా మీరు పే చేసుకోవచ్చు. ఫోన్పే ద్వారా ఎలా పే చేయాలో చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ బిల్ డెస్క్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూనిక్ సర్వీస్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క కరెంట్ బిల్ మీద ఉంటుంది. ఈ యొక్క నంబర్ను మీరు ఒకసారి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనండి. ఇక్కడ చూడండి, మీకు సబ్మిట్ చేయగానే ఇక్కడ కస్టమర్ నేము, సర్వీస్ నెంబర్ కనిపిస్తుంది. ఇది జీరో కరెంట్ బిల్ కాబట్టి మీకు ఇక్కడ అమౌంట్ చూపిస్తలేదు. ఒకవేళ మీకు కనుక బిల్ ఉంటే ఇక్కడ చూపిస్తుంది. ఆ అమౌంట్ను ఇక్కడ ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ₹1 అని ఎంటర్ చేస్తున్నాను, మీ గురించి చేస్తున్నాను. సబ్మిట్ అనండి. సబ్మిట్ అయిన తర్వాత మనకి ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, వ్యాలెట్ దానికి పే చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ ఉంటే క్యూఆర్ కోడ్ కూడా మీరు పే చేసుకోవచ్చు. నేను ఫోన్పే, గూగుల్ పే కానీ, పేటీఎం ద్వారా ఎలా పే చేసుకోవాలని చూపిస్తున్నాను కాబట్టి ఇక్కడ కింద లాస్ట్ యూపీఐ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ ఒక కోడ్ ఉంటుందన్నమాట, యూపీఐ కోడ్. ఫోన్పేకి అయితే @YBL అని ఉంటుంది, గూగుల్ పేకి అయితే @KICICI అని చెప్పి ఉంటుంది. దాన్ని ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మేక్ పేమెంట్ అనండి. ఎలాంటి కన్వీనియన్స్ ఫీ కానీ, జిఎస్టీ కానీ కట్టాల్సి ఉండదు. అదే మీరు క్రెడిట్ కార్డ్ కానీ, డెబిట్ కార్డ్ కానీ, ఇంటర్నెట్ కార్డ్ ద్వారా మీరు పే చేస్తే మీరు ఒక అమౌంట్ ఛార్జ్ చేస్తారు. ఇది అయితే ₹0 అనమాట. ఇక్కడ ప్రొసీడ్ టు విత్ పేమెంట్ అనండి. ఇక్కడ మీరు బ్యాక్ బటన్ ఇక్కడ కూడా మీరు ప్రెస్ చేయొద్దు. ఇక్కడ మీ యొక్క ఫోన్పే సంబంధించిన యూపీఐ ఐడిని కానీ, జిపేకి సంబంధించిన యూపీఐ ఐడి కానీ, పేటీఎం సంబంధించిన యూపీఐ ఐడిని ఇక్కడ మీరు ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అనండి. డైరెక్ట్గా మీ యొక్క ఫోన్లో ఫోన్పేలో కానీ, గూగుల్ పే కానీ లింక్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసి మీరు మీ యొక్క కరెంట్ బిల్లును పే చేసుకోవచ్చు. ఇది టీజీ ఎన్పీడీసీఎల్ అయితే. అలాగే నేను టీజీ ఎస్పీడీసీఎల్ కూడా చూపిస్తాను. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి, టీజీ ఎస్పీడీసీఎల్ అని చెప్పి సెర్చ్ చేయండి. దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మళ్ళీ ఒక సైట్ ఉంది, ఇక్కడ టీజీ సదరన్ పవర్ ఆర్గనైజేషన్, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ డైరెక్ట్ వెళ్ళిపోతుంది, దీన్ని క్లోజ్ చేసుకోండి. ఇక్కడ పే బిల్ ఆన్లైన్, దీని మీద క్లిక్ చేయండి. మీ యొక్క కరెంటు బిల్లు యూనిక్ సర్వీస్ నెంబర్ ఉంటుంది, యూఎస్సీ నెంబర్ అంటారు దాన్ని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అనండి. ఇక్కడ చూడండి, మీ యొక్క బిల్లు, మీ యొక్క అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. పే చేసుకో ముందు ఒకసారి మీ యొక్క వివరాలను సరిగా చూసుకోండి. మీ యొక్క సర్వీస్ నెంబర్, నేము, అలాగే మీ యొక్క అడ్రస్ ఉంటుంది. దాన్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత పే బిల్ అనండి. పే బిల్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మనకు 4 ఆప్షన్లు చూపిస్తుంది. బిల్ డెస్క్, మీ సేవ, టీ వ్యాలెట్ అని చెప్పేసి. ఇందులో మీరు ఫోన్పే ద్వారా పే చేసుకోవాలనుకున్నారు కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ బిల్ డెస్క్ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మీరు ఇక్కడ మీ యొక్క యూఎస్సీ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క మెయిల్ ఐడి ఇవ్వండి. ఈ మెయిల్ ఐడికి మీ యొక్క రిసిప్ట్ అనేది వస్తుంది కాబట్టి ఇక్కడ మీరు మీ యొక్క మెయిల్ ఐడిని ఇవ్వండి. మేక్ పేమెంట్ అనండి. అన్న తర్వాత ఇక్కడ చూడండి, మీరు నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేస్తే ఒక ట్రాన్సాక్షన్కు ₹2.35 కట్ అవుతుంది. అదే క్యాష్ కార్డ్ కానీ, వ్యాలెట్ కానీ చేస్తే 0.5% ట్రాన్సాక్షన్ అమౌంట్ పడుతుంది. క్రెడిట్ కార్డ్ అయితే 0.80% ట్రాన్సాక్షన్ అమౌంట్ పడుతుంది. డెబిట్ కార్డ్ అయితేనేమో 0.64% యొక్క ట్రాన్సాక్షన్ అమౌంట్ మీకు ఇక్కడ ఛార్జ్ చేస్తారు. అదే యూపీఐ ద్వారా అయితే మీకు ఎలాంటి ఛార్జ్ పడదు. ఇక్కడ చూపిస్తుంది బిల్లు, నేను ఇప్పుడు ఈ బిల్లు పే చేస్తాను. సబ్మిట్ అనండి, ఓకే అనండి. ఇక్కడ చూడండి, లాస్ట్ చివరిగా యూపీఐ అని ఉంది, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ అనండి. ఇక్కడ చూడండి, మనకి ఎలాంటి కన్వీనియన్స్ ఫీ కానీ, జిఎస్టీ కానీ పడట్లేదు. ప్రొసీడ్ విత్ పేమెంట్ అనండి. సంబంధించిన యూపీఐ ఐడిని ఇక్కడ టైప్ చేస్తున్నాను.
ఇది ఫోన్పే కానీ గూగుల్ పే కానీ వేరువేరుగా ఉంటుందన్నమాట. మేక్ పేమెంట్ అనండి. ఇక్కడ క్లిక్ చేయగానే మీకు ఫోన్పేలో ఒక లింక్ వచ్చేస్తుంది చూడండి డైరెక్ట్గా. ఇక్కడ చూడండి నాకు వచ్చేసింది. దీన్ని ఇప్పుడు పే అంటున్నాను. ఇక్కడ ఫోన్పే ఓపెన్ అవుతుందన్నమాట. ఇక్కడ పే అనండి. నేను ఇక్కడ పే చేసేస్తున్నాను. ఇక్కడ చూడండి నా కరెంటు బిల్లు నేను మా యొక్క ఫోన్పే యాప్ ద్వారా పే చేశాను. డన్ అనండి. నెక్స్ట్ ఇక్కడ బ్యాక్ స్క్రీన్కి వచ్చేయండి. ఇక్కడ అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చేసింది. మీకు కరెంట్ బిల్లు పేమెంట్ అయిపోయిందని చెప్పి అక్నాలెడ్జ్మెంట్ వచ్చేసింది. ఇది డైరెక్ట్ సైట్ల ద్వారా అయితే. అదే మీరు ఒకవేళ సర్కిల్కి సంబంధించిన ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్ ద్వారా కూడా మీరు మీ యొక్క కరెంట్ బిల్లును పే చేసుకోవచ్చు. అది కూడా చూపిస్తాను. మీరు మీ సర్కిల్ కనుక ఉత్తర తెలంగాణకు సంబంధించిన వారైతేనేమో TGSPDCL సెండ్ చేయాల్సి ఉంటుంది. దక్షిణ తెలంగాణ వారైతేనేమో TGNPDCL యొక్క యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఇప్పుడు రెండు చూపిస్తాను. దానికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. SPDCL వారైతే సైట్ ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ పే బిల్ అని చూడండి. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు మీ యొక్క కరెంటు బిల్లు సంబంధించిన యూనిక్ సర్వీస్ నెంబర్ని ఇవ్వండి. ఇక్కడ ఇది కూడా సేమ్ ప్రొసీజరు. సబ్మిట్ అనండి. ఇక్కడ చూడండి మనకు సంబంధించిన డీటెయిల్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఈమెయిల్ ఐడి ఇచ్చిన తర్వాత ప్రొసీడ్ టు పే అనండి. సేమ్ ఇది కూడా సేమ్ ప్రొసీజర్. ప్రొసీడ్ టు పే అనండి. మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తుంది అనమాట. మీరు పేమెంట్ ఎలా చేయాలనుకుంటున్నారో ఆప్షన్ చూపిస్తుంది. ఇక్కడ లాస్ట్ UPI అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి. మేక్ పేమెంట్ అని. తర్వాత మీకు సంబంధించిన UPI ఐడిని ఎంటర్ చేసి మీరు సేమ్ కరెంట్ బిల్లును పే చేయొచ్చు. ఇది TGSPDCL సర్కిల్ వారు అయితే. TGNPDCL సర్కిల్ వారు అయితే వారు ఎలా పే చేయాలంటే మీరు మీ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ పే బిల్ అని ఉంది. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. ఇక్కడ పే ఇన్స్టెంట్లీ అని చెప్పి దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ యొక్క సంబంధించిన యూనిక్ సర్వీస్ నెంబర్ను ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చూపిస్తున్నాను. ఇక్కడ బిల్ డెస్క్ అని చెప్పి ఫస్ట్ ఆప్షన్ ఉంది. మీరు క్లిక్ చేయండి. నెక్స్ట్ అనండి. కరెంటు జీరో బిల్ కాబట్టి ఇక్కడ జీరో బిల్ చూపిస్తుంది. అదే మీకు ఒకవేళ బిల్ ఉంటే బిల్ అమౌంట్ ఇక్కడ మీరు టైప్ చేయొచ్చు. మీ యొక్క అమౌంట్ పే చేయొచ్చు. ఇక్కడ సబ్మిట్ అనండి. చూడండి ఇది కూడా సేమ్ చివరిగా UPI అని ఉంటుంది. ఇక UPI మీద మీకు సంబంధించిన UPI ఐడిని టైప్ చేసి మీరు అంటే ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ యొక్క కరెంటు బిల్లును ఈజీగా పే చేయొచ్చు. ఇది ఒక లాంగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఒకసారి కనుక మీరు పే చేస్తే ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఇలా మీరు మీ యొక్క కరెంటు బిల్లును ఫోన్పేలోనే గూగుల్ పేలోనే ఈజీగా పే చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.